గ్రీన్ వాటర్ తయారు చేయాలంటే ముందుగా ఈ ఎక్వేరియం గ్లాస్ బాటిల్ని తీసుకొని దాని తర్వాత ఒక బాటిల్ని తీసుకోవాలి. అందులో వాటర్ అదేవిధంగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనకి 2 బాటిల్స్ అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఒక బాటిల్ని తీసుకొని అందులో వాటర్ షుగర్ యాడ్ చేసుకొని రెండో బాటిల్ ఖాళీగా, అంటే అందులో కూడా వాటర్ని నింపాల్సి ఉంటుంది, తర్వాత నింపాలి. ఈ విధంగా గ్రీన్ బాటిల్కి ఒక హోల్ని మూతకి, వైట్ బాటిల్కి 2 హోల్స్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఐవి కిట్ తీసుకొని, సెలైన్ బాటిల్ కిట్ని తీసుకొని సెలైన్ బాటిల్ కిట్ని తీసుకొని దాని యొక్క ముందు భాగాన్ని, అంటే స్టార్టింగ్ పార్ట్ని, మనం దీని ద్వారా CO2ని తయారు చేస్తున్నాం. CO2 ప్లస్ లైట్ ప్లస్ వాటర్ ఏమవుతుందంటే ఆల్గే క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా ముందుగా సెలైన్ బాటిల్ యొక్క ఈ పైప్ని ఆ బాటిల్, గ్రీన్ బాటిల్ మూతకి ముందు సైడు కూర్చోాల్సి ఉంటుంది. సో ఇందులో క్రియేట్ అయినటువంటి గ్యాస్ అనేది ఆ పైపు ద్వారా ఇంకో బాటిల్లో వాటర్లోకి చేరి దాని నుండి మళ్ళీ దాని తర్వాత ఆ ఎక్వేరియం యొక్క గ్లాస్లోకి ఒక ఎయిర్ బబుల్ లాగా వచ్చేసి దాని ద్వారా లైట్ను కూడా ఏర్పాటు చేసి ఆల్గే అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా ఒక సైడు మనం ఆ గ్రీన్ బాటిల్కి కూర్చుకున్నాము, ఇంకో సైడు ఇంకో మూత యొక్క ఫస్ట్ హోల్లో మనం ఈ విధంగా పైపును అనేది కూర్చాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కూర్చున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. దాని తర్వాత రెండో సైడ్ కూడా మనం ఆ పైప్ యొక్క కట్ చేసిన పైప్ యొక్క ఫస్ట్ సైడ్ని మనం ఇందులో ఈ మూతలో యాడ్ చేసుకోవాలి. ఈ మూతలో కూర్చాల్సి ఉంటుంది. ఈ విధంగా కూర్చిన తర్వాత ఈ కంట్రోలర్ అనేది రెండో భాగంలో ఉంటుంది, మొదటి భాగంలో కాకుండా రెండో భాగంలో ఉంటుంది. సో ఈ విధంగా కూర్చిన తర్వాత ఈ రెండో భాగం యొక్క రెండో పైప్ యొక్క రెండో సైడు మనం ఏం యాడ్ చేయాలంటే ఈ ఎక్వేరియం ఎయిర్ బబుల్స్ వచ్చేటటువంటి ఎయిర్ బబులర్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 2 పైపులు కనిపిస్తున్నాయి కదా, మిడిల్ మూతలో, అంటే ఆ 2 పైపులు ఉంటాయి, ఆ మూతకి 2 పైపులు ఉండటం జరుగుతుంది. ఆ మూతని ఆ ఖాళీ బాటిల్, ఆ వైట్ బాటిల్కి మనం బిగించాల్సి ఉంటుంది. ఇందులో మనం వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వైట్ బాటిల్లో మనం వాటర్ తీసుకోవాలి. సో ఆ వైట్ బాటిల్ నుంచి నెక్స్ట్ ఆ పైప్ ద్వారా, కంట్రోలర్ ద్వారా మనకి ఈ ఎడ్జ్లో ఎయిర్ బబులర్ని యాడ్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఎయిర్ బబులర్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా CO2 అనేది ఈ బబులర్ ద్వారా ఎక్వేరియం ట్యాంక్, గ్లాస్ ట్యాంక్లోకి వెళ్ళి, సో దాని తర్వాత ఫెవిక్విక్ తీసుకోవాలి. ఫెవిక్విక్ తోటి మనం ఇక్కడ ఎయిర్ బబులర్కి పైప్కి యాడ్ చేసినాం కదా, అక్కడ ఎయిర్ అనేది లీక్ కాకుండా ఫెవిక్విక్ తోటి యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ 2 మూతలు దగ్గర కూడా ఆ పైపులు ఉన్నాయి కదండి, ఆ పైపుల ద్వారా కూడా ఎయిర్ అనేది లీక్ కాకుండా మనం ఫెవిక్విక్ తోటి అంటించాల్సి ఉంటుంది. సో ఈ ఎయిర్ అనేది ఎక్వేరియం ట్యాంక్లోకి వెళ్ళి, వాటర్లోకి వెళ్ళి, దాని తర్వాత దాంతోపాటు లైట్ కూడా అందించడంతో మనకి ఆల్గే అనేది ఫామ్ అవుతుంది, గ్రీన్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా అంటించినాం కదండి. సో మొదటి మూతకు కూడా ఈ విధంగా ఎయిర్ అనేది లీక్ కాకుండా అంటించవలసి ఉంటుంది.
ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఆల్గే అనేది ఏ విధంగా ఫామ్ అవ్వాలో ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక గ్లాస్లో వాటర్ తీసుకుంటున్నాం. దాని తర్వాత ఇది ఈస్ట్ అండి. సో ఈ ఈస్ట్ని మనం ఒక స్పూన్ వరకు మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒక స్పూన్ ఈస్ట్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం రఫ్గా ఉండే వాటితోటి కలపకూడదు. ఎందుకనంటే ఎక్కువగా గ్యాస్ అనేది ఫామ్ కాదు. పెన్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి దాంతోటే మనం కలపాల్సి ఉంటుంది. చెక్కలు కానీ ఇంకా వేరే వస్తువుల ద్వారా మనం కలపకూడదు. ఓన్లీ పెన్ ద్వారా ఈజీగా కలపవచ్చు. ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనం ఈ ఫస్ట్ బాటిల్లో గ్రీన్ కలర్ బాటిల్లో మనం ఈ ఈస్ట్ వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈస్ట్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ మూతని మనం ఈ విధంగా బిగించిన తర్వాత రెండో మూతని బిగించే ముందు ఈ బాటిల్లో మనం వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ బాటిల్లో వాటర్ని ఎంతవరకు యాడ్ చేయాలంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేది కనపడాలి. సో నెక్స్ట్ మనకి తర్వాత వీడియోలో మనకి అర్థమవుతుంది. ఈ వీడియోలోనే లాస్ట్ వరకు మనకి అర్థమవుతుంది ఏ విధంగా యాడ్ చేయాలనేది. సో చూస్తున్నారు కదండి. సో ఆ కంట్రోలర్ ద్వారా మనం కంట్రోల్ చేస్తూ ఆ బాటిల్లో వైట్ బాటిల్లో బబుల్స్ అనేది వస్తున్నాయి, ఒక్కొక్క బబుల్. కాకపోతే మనం స్లోగా పెట్టాలి. ఏది ఎక్వేరియంలో వాటర్ ఎయిర్ వచ్చినట్టు స్పీడ్గా పెట్టకూడదు. స్లోగా బబుల్స్ వస్తున్నాయి కదండి, ఆ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఆల్గే అనేది ఫామ్ అవుతుంది. అండ్ లైట్ కూడా యాడ్ చేయాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఆల్గే అనేది ఫామ్ అయింది. ఈ ఆల్గేని మనం కడిగేసుకొని సో మోయినా కల్చర్లో వాడొచ్చు అన్నమాట.